హాయ్ వెల్కమ్ టు ఈటీ. కమల్ హాసన్ ఇండియన్ సినిమా ఐకాన్ సుప్రసిద్ధుడు. విశ్వనటుడుగా అజేయుడిగా కళను మరో స్థాయికి చేర్చిన లెజెండరీ నటుడు ఆయన. కెరీర్లో అతడు చేయని ప్రయోగాలు లేవు. ముఖ్యంగా తమిళం, తెలుగులో అగ్ర హీరోగా కొనసాగిన కమల్ హాసన్ 1981లో ఏక్ తుజే కే లియేతో హిందీ సినీ రంగంలోకి ప్రవేశించాడు. అయితే బాలీవుడ్లో కొద్ది కాలం పనిచేసిన తర్వాత కమల్ హాసన్ బాంబే డ్రీమ్ని కొనసాగించకూడదు అని, ఆ పరిశ్రమ నుంచి వైదొలగాలి అని నిర్ణయించుకున్నాడు. దీనికి కారణమేంటో థగ్ లైఫ్ ప్రచార ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. కమల్ హాసన్ ప్రారంభం ఇతరుల్లానే ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ అదృష్టం కలిసొచ్చి 6 సినిమాలు చేయగలిగారు. కానీ తాను బాలీవుడ్ వదిలివేయడానికి అవకాశాలు లేకపోవడం, ఇచ్చేవాళ్లు లేకపోవడం కారణం కాదు అన్నారు. మరో ముఖ్య కారణం ఉంది. అక్కడి వారికి చాలా అండర్ వరల్డ్ కనెక్షన్లు ఉన్నాయి. మాఫియా ఒత్తిడులే దానికి కారణం. నేను ఇలాంటివి వ్యతిరేకించడానికి లేదా బెదిరింపులకు లొంగిపోవడానికి అక్కడ ఉండదలుచుకోలేదు అని కమల్ అన్నారు. అయితే కమల్ హాసన్ చాలా కాలం క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీనిని మరింత విశ్లేషణాత్మకంగా వివరించారు. ఆ వివరాల్లోకి వెళితే, మాఫియా సంబంధాలు, నల్లధనంతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని నిర్ణయించుకున్న నటుల్లో నేను ఒకడిని. అవినీతి లేకుండా ఒక నటుడిని పెద్ద స్టార్గా చేయడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తే అది సాధ్యమేనని, తాను దానికి ప్రత్యక్ష నిదర్శనము అని కమల్ హాసన్ చెప్పారు. నేను చాలా కాలం వేచి చూశాను, కానీ నెమ్మదిగా కారులో వెళ్ళాను. ఆ స్థాయికి ఎదిగాను. ఇది సాధ్యమే. ఇంతకు ముందు ఎవరో అలా చేశారు. కెమెరామ్యాన్ విన్సెంట్ అలా చేశారు. నల్లధనాన్ని తానెప్పుడూ ముట్టుకోలేదు. నల్లధనాన్ని మీ వద్ద ఉంచుకోవద్దు అని ప్రభుత్వాలు బెదిరించడానికి ముందు ఇది చాలా కాలం కొనసాగింది. నేను, నా సోదరుడు అలాంటి బెదిరింపులను రిసీవ్ చేసుకున్నాం అని కమల్ తెలిపారు. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ ఈ శుక్రవారం థియేటర్లలోకి విడుదలైన సంగతి తెలిసిందే.